దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అని టీపీసీసీ సభ్యులు శంకరపట్నం మండలం మాజీ జడ్పీటీసీ బత్తిని శ్రీనివాసగౌడ్ అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గోపగోని బసవయ్యగౌడ్ ఆధ్వర్యంలో పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ తెలంగాణలోని ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గం ఎమ్మెల్యేలు ప్రజా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అందిస్తున్నారని, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసి రాష్ట్ర గవర్నర్ ఆమోదం కోసం పంపిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు ఆడెపు అజయ్, ఎస్సీసీఎల్ మండల శాఖ అధ్యక్షుడు బొజ్జ చంద్రమౌళి, కొత్తగట్టు మత్స్యగిరీంద్ర స్వామి దేవస్థానం చైర్మన్ కోరెం రాజిరెడ్డి, నాయకులు బండారు తిరుపతి గాజుల శ్రీనివాస్, హరీష్, ప్రవీణ్, రాజయ్య, తిరుపతి, సంపత్తో పాటు వివిధ గ్రామాలకు చెందిన గ్రామశాఖ అధ్యక్షులు, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇచ్చినటువంటి మాట నెరవేర్చే కొరకు, ఇచ్చిన వాదా తీర్చే కొరకు తక్షణమే వారు తెలంగాణలో మరి కులగణన సర్వే మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా కేవలం కులగణన చేస్తేనే సరిపోదు, దాన్ని చట్టరూపం చేయాలి అని దాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి బలహీన వర్గాల మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి అధ్యక్షతన మరి నిండు శాసనసభలో కులగణన జరిగినటువంటి తీరును ఇవాళ దాదాపుగా 56% లెక్కల ప్రకారం వస్తున్నప్పటికీ కూడా మరి సుప్రీంకోర్టు మరి ఆదేశం మేరకు మనం 42% తప్పకుండా మరి బలహీన వర్గాలకు రిజర్వేషన్. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువ నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్ర సందర్భంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ యాత్ర సందర్భంగా ఆయన వివిధ రాష్ట్రాలలో పాదయాత్ర ద్వారా సందర్శిస్తూ దేశంలో అత్యధిక శాతం బలహీన వర్గాల వాళ్ళు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్లకు పదవులు వచ్చిన రోజే భారతదేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది అనేటువంటి కాంక్షతోటి తెలంగాణ రాష్ట్ర పర్యటన సందర్భంగా కూడా రాహుల్ గాంధీ గారు తప్పకుండా భారతదేశంలో కులగణన చేపట్టాలి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కులగణన చేపడతాం, సమగ్ర కుల సర్వే చేస్తాం, అన్ని కులాల నిష్పత్తిని తీస్తాం అనేటువంటి మాట ఆనాడు పాదయాత్ర సందర్భంగా, భారత్ జోడో సందర్భంగా వారి ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో మరి ఒక్కొక్కటిగా భవిష్యత్తు. ఇంత క్రితం భారతదేశములో ఏ పార్టీ వాళ్ళు, ఏ ప్రభుత్వం కానీ చేయనటువంటి ఒక సత్కార్యాన్ని బలహీన వర్గాలకు అండగా నిలిచినటువంటి నాయకుడు వాళ్ళ రేవంత్ రెడ్డి గారు. మరి వారిని తప్పకుండా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతోటి, నిండు ఐశ్వర్యాలతోటి కలకాలం వర్ధిల్లేటట్టు మరి ఆ భగవంతుడు నిండు ఆయుష్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా బలహీన వర్గాల పక్షాన మేము కోరుకుంటా ఉన్నాము. అదొకటే కాదు, మరి రాబోయే ఎలక్షన్లలో 42% ఆయన ఒకటే దృఢ సంకల్పంతో ఉన్నారు. కేంద్రంలో ఆమోదం తెలిపినా తెలపకపోయినా మనమిచ్చిన మాట ప్రకారం ఇవాళ 42% బలహీన వర్గాలకి తప్పకుండా చట్టబద్ధత చేయాలనేటువంటి సంకల్పంతో ఇవాళ మరి గవర్నర్ గారికి గెజిట్ నోటిఫికేషన్ కొరకు గవర్నర్ గారికి ఆమోదం కొరకు పంపడం జరిగింది. త్వరలో మరి వారం 10 రోజులలో ఆమోదమయ్యే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఇవాళ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రిజర్వేషన్ల అమలు కూడా బలహీన వర్గాలకు 42% సంపూర్ణంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము
అమలు చేస్తుంది. రాబోయేటువంటి మరి స్థానిక సంస్థల ఎన్నికలలో తెలంగాణలో ఉన్నటువంటి సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, జిల్లా పరిషత్ మెంబర్లు కానివ్వండి 42% ఇవాళ రేపు మరి ఆ స్థానిక మరి 42% తప్పకుండా ఇస్తామని వాదా చేసినారు. ఆ వాదాన్ని అనుసరించి ఇవాళ మళ్ళొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారు బలహీన వర్గాల మంత్రులందరూ కూడా కలిసి మరి వాళ్ళ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో మరి మనం గ్రామాలకు వెళ్ళాలంటే మరి ఎన్నికల మేనిఫెస్టోలో తప్పకుండా మనము బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తామనే మాట ఇచ్చినాం కాబట్టి తప్పకుండా దాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు మరి 42% వాళ్ళ నిన్నగాక మొన్న జరిగినటువంటి కేబినెట్లో ఆమోదింపజేసి దాన్ని వాళ్ళ ఆమోదానికి గవర్నర్ గారికి పంపడం జరిగింది. నిజంగా ఇదొక బలహీన వర్గాల